హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండ్ హ్యాపీ రక్షాబంధన్. ఈ రక్షాబంధన్కి అయితే నేను మా ఇంట్లోనే రాఖీ చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో దట్ నాకు కోడిపూరలోకి అయితే ఒక ఐడియా వచ్చింది, ఎందుకు ఈసారి మనీతో చేయకూడదు అని చెప్పి. సో దట్ ఇట్ విల్ బి ఎన్ వే టు. సో నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఒక 3 నోట్స్ అయితే తీసుకోవాలి. మీ ఇష్టం, అది 500, 200, 100 కానీ ఏవైనా తీసుకోవచ్చు. సో దట్ దాన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుని దాన్ని నీట్గా స్టిక్ చేసుకోవాలన్నమాట, మధ్యలోకి ఫోల్డ్ చేసి. అండ్ ఇప్పుడు చూపిస్తున్న విధంగానే ఒక 3 నోట్స్ని కూడా చేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని గమ్తో అయితే స్టిక్ చేసుకోండి. నేనైతే గమ్ బాటిల్ అయితే యూస్ చేయలేదు, ఎందుకంటే గమ్ బాటిల్ ఒకేసారి ఎక్కువ పడిపోయింది ఫస్ట్ టైం పెట్టినప్పుడు. అందుకని చేతితో అప్లై చేయండి, అలా అయితే నీట్గా అప్లై అవుతుంది. అండ్ ఇలా మనం ఫోల్డ్ చేసి నీట్గా గమ్ పెట్టిన వాటిని అయితే 3 ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అండ్ చిన్న షార్ట్ కాబట్టి నేను 3 ఒకేసారి చూపించట్లేదు, దాన్ని స్కిప్ చేస్తాను. ప్రాసెస్ అయితే ఇదే. మూడింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూడింటిని కలిపి అతికించాలి. అలా అతికిచ్చి సెటిల్ అవ్వనివ్వాలి ఒక 5 మినిట్స్. గమ్ అంతా ఆరిపోయిన తర్వాత మనం దాన్ని అయితే కుందన్స్ అతికించుకుంటాం. కుందన్స్ అతికించుకోవడానికి డైరెక్ట్గా అతికించద్దు, ఎందుకంటే ఆ కుందన్స్ అనేవి గమ్మున రాలిపోతాయి. సో దట్ ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద కుందన్స్ అనేవి మీకు నచ్చిన కుందన్స్, మీకు నచ్చిన డిజైన్లో ఇలా అరేంజ్ చేసుకుని పేపర్ కట్ చేసి డైరెక్ట్ పేపర్ అతికిచ్చేయండి. ఇదైతే మనకి ఈజీగా అయిపోతుంది అండ్ గమ్ము నూడదు కూడా. అండ్ ఇలా మీకు నచ్చిన డిజైన్లో పెట్టుకోండి. నాకైతే ఈ డిజైన్ నచ్చింది కాబట్టి, సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇదైతే పెట్టాను. దీనికి కూడా గమ్ రాసి స్టిక్ చేసి ఇందాక ఆరిపోయిన మనీ నోట్స్తో చేసిన ఫ్లవర్ ఉంది కదా, దానికైతే స్టిక్ చేసుకోవడమే. అండ్ ఇలా స్టిక్ చేసుకున్న దానికి మనం కింద ఒక థ్రెడ్ లాంటిది పెట్టుకుంటే మన రాఖీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని చూసి అయితే మా తమ్ముడు చాలా ఎక్సైట్ అయ్యాడు, ఎందుకంటే ఇప్పటికొచ్చి ఇలాంటిది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అండ్ మనీతో కదా కొంచెం బాగా అట్రాక్ట్ అయ్యాడు అనమాట. ప్రాసెస్ చిన్నదే కానీ ఇంపాక్ట్ చాలా పెద్దదన్నమాట, ఎందుకంటే నార్మల్ రాఖీస్ కట్టి ఒకసారిగా ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో మన హోమ్ మేడ్ రాఖీ కడితే వాళ్ళకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో దట్ మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఇంకా వీడియోస్ కావాలి, నా వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.